యుద్ధం 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 ఇది కోరుకునేవారు మనిషే కాదు. కానీ మన కర్మ ఏంటంటే ప్రపంచంలో డబ్బున్న దేశాలకు కావాల్సిందిదే. ముఖ్యంగా అమెరికాకు యుద్ధాలు ఘర్షణలు అంటే ఇష్టం ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మరో యుద్ధం మొదలవుతుందనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే అక్కడెక్కడో అమెరికా తన గగనతలంలో B-2 బాంబర్లను సిద్ధం చేస్తోంది. మరెక్కడో ఇరాన్ ఎడారుల్లో ఒక భారీ రాకెట్ మౌనంగా నిలబడి ఉంది. ఈ రెండు దేశాలు ఒకదానికొకటి ఎదురెదురుగా నిలబడినప్పుడు ప్రపంచం మొత్తం శ్వాస ఆపుకుని చూస్తూ ఉంటుంది. ఇది కేవలం రెండు దేశాల కథ కాదు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కథ. ఇది శక్తి, భద్రత, ప్రతీకారం, ప్రతిష్ఠ అనే 4 పదాల మీద నిలిచిన ఘర్షణకు చెందిన గాథ. ఓవైపు అమెరికా ప్రపంచ సూపర్ పవర్, ఇటు ఇరాన్ చిన్న దేశమేమీ కాదండి. దానికి తన భూభాగం మీద నిలిచిన ధైర్యం ఉంది. తన చరిత్రలో దాచుకున్న కోపం ఉంది. ఒకరి వైపు టెక్నాలజీ ఆధారిత బలమైన వాయుసేన ఉంటే మరోవైపు దీర్ఘ దూరం దాటే క్షిపణుల శక్తి ఉంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఒక చిన్న చిచ్చు కూడా పెద్ద అగ్నికీలగా మారే అవకాశం ఉంది. నిజానికి రెండు దేశాల మధ్య ఘర్షణ ఇప్పుడు మొదలైందేమీ కాదు. రాజకీయాలు, మతం, భద్రత, మిత్ర దేశాలు, శత్రు దేశాలు, ప్రాంతీయ శక్తులు లాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ కలిసి ఈ ఘర్షణను నిర్మించాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో జరిగిన పరిణామాలు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను అమాంతం పెంచాయని చెప్పాలి. ఈ మధ్యప్రాచ్య భూమిపై రగులుతున్న అగ్గిని ఆపడం ప్రపంచానికి పెను సవాల్గా మారింది. ఇజ్రాయెల్ పుట్టుక నుంచే వివాదాలు మొదలయ్యాయి. ఇటు పాలస్తీనా ప్రజలు పడుతున్న కష్టాలు, శరణార్థుల ప్రవాహం, తీవ్రవాద గ్రూపుల పెరుగుదల లాంటి అంశాలు ఒకదాని మీద ఒకటి పడుతూ పెరిగి చివరకు అమెరికా ఇజ్రాయెల్ పక్షాన నిలబడింది. ఇటు ఇరాన్ ఆ ప్రాంతంలో ఉన్న ప్రతిఘటన సమూహాలకు ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేసింది. చివరికి పాలస్తీనా పోరాట సంస్థ హమాస్గా అండగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో అమెరికా తన సైనిక వ్యూహాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ప్రపంచానికి తాను చూపే ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ప్రపంచ రక్షణ వ్యవస్థలన్నీ కొంతమేర అమెరికా ఆధారంగా నడుస్తున్నాయన్నదే వాస్తవం. ఈ కారణంగా అమెరికా తన B-2 బాంబర్లు, అణు రిపోర్ట్లు, సముద్ర యుద్ధ నౌకలను సమయానికి తగ్గట్టుగా సిద్ధం చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా తన దేశ భద్రతను బలపరుచుకోవడానికి క్షిపణుల శ్రేణిని పెంచుతూ దూర ప్రయాణ సామర్థ్యం ఉన్న ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. తమ దేశం నుంచి గురిపెడితే నేరుగా అమెరికాలో దూసుకెళ్లే ఓ మిస్సైల్ను ఇరాన్ తయారు చేసిందని సమాచారం. ఏకంగా 10,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ మిస్సైల్ గురించే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ ఘర్షణకు మూలాలు ఇప్పటివి కావు. ఇరాన్, అమెరికా మధ్య ఈ శత్రుత్వం 1979లో జరిగిన హోస్టేజ్ క్రైసిస్ నుంచే ప్రారంభమైంది. ఆ సమయంలో ఇరాన్ విప్లవం తర్వాత అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఆక్రమించింది. అంతేకాదు, అక్కడి సిబ్బందిని సంవత్సరానికి పైగా బందీలుగా ఉంచిన ఘటన రెండు దేశాల సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీసింది. ఆ తర్వాత దశాబ్దాల పాటు అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధిస్తూ ఆర్థికంగా బలహీనపరచడానికి ప్రయత్నించింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ప్రాంతీయ శక్తిని విస్తరించడానికి హిజ్బుల్లా నుంచి హమాస్ వరకు ఉన్న ప్రతిఘటన సంస్థలకు మద్దతు అందించడంతో ఉద్రిక్తత మరింత ముదిరింది. అదే సమయంలో అమెరికా ఇరాక్ యుద్ధం సమయంలో ఇరాన్కు దగ్గరగా ఉన్న షియా సమూహాలపై దాడులు జరగడంతో ఆ రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ దూరం మరింత పెరిగింది. జనరల్ కాసిం సోలేమానీను అమెరికా డ్రోన్ దాడితో హతమార్చిన తర్వాత ఈ వైరం మళ్లీ అగ్నికీలలా రగిలిపోయింది. ఈ ఘటన ఇరాన్లో కోపాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఎందుకంటే సోలేమానీ అక్కడ కేవలం మిలిటరీ కమాండర్ మాత్రమే కాదు, జాతీయ గౌరవంగా భావించబడ్డ నాయకుడు. అందుకే ఇరాన్ ప్రజలు సైతం అమెరికా పేరు చెప్పగానే మండిపోతూ ఉంటారు. ఇలాంటి వాతావరణంలో ఒక చిన్న తప్పిదం కూడా ఒక పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదాన్ని పెంచుతోంది. ఈ రెండు శక్తుల మధ్య జరిగే యుద్ధం ఒక ప్రాంతానికే పరిమితం కావడం అసాధ్యం. చమురు సరఫరాలు ఆగిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇటు సైబర్ దాడులు కూడా పెరుగుతాయి. ఓవైపు గగనతలంలో బాంబర్లు ఎగురుతూ ఉంటే మరోవైపు ఎడారుల్లో క్షిపణులు పరిగెడతాయి. యుద్ధం మొదలైతే అది నియంత్రణలో ఉంచడం అసాధ్యమనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఇరాన్ సంబంధాలు ఓ పేలబోయే అగ్నిపర్వతంలాగా ప్రపంచం ముందుకు నిలబడి ఉన్నాయి. రేపు ఉదయం వార్తలు ఏం వినిపిస్తుందో ఎవరికీ తెలియదండి. కానీ యుద్ధం మాత్రం రాకూడదని కోరుకుందాం.